హే ఐఎమ్ యువర్ మోడర్న్ రామ్, వెల్కమ్ టు న్యూస్ 19. నేను మా ముసలోడికి చెప్పాను ఊర్లో ఉండి పొలం దున్నుకోరు అని. కానీ మా ముసలోడేమో చింత చచ్చిన పులుపు చవనట్టుగా హైదరాబాద్ కు వచ్చి పోయిల షోకు మాత్రం పోలేదు. ఓ షట్, ఈ ముసలోళ్ళు ఉన్నారే, మా యూత్ మాట అసలు వినరు. సో మా ముసలోడికి చెప్పాను ఎందుకు వచ్చావు సిటీకి అని అడిగితే, ఊర్లో పంటలు అన్ని బీర్లు పాడాయి అంట, వాటర్ రావట్లేదు అంట, గవర్నమెంట్ నుండి రైతు బీమా పడలేదు అంట, రైతు బంధు కూడా రాలేదు అంట. సో అందుకనే ఎక్కడ ఏమి తోచక సిటీకి వచ్చాడు అంట. పోనీలే పాపం అని చెప్పి మా ఆఫీస్ లోనే జాబ్ పెట్టించా. కానీ ఈ ముసలోడేమో అంటీలంపటి తిరుగుతున్నాడు. ఓ షాట్. బాగున్నావా? ఇప్పుడు మన ఈ కాంగ్రెస్ సర్కార్ ఎట్లుంది? వాళ్ళ బొద్దలాగా ఉంది, ఏది లేదు, ఉపాధి హామీ కల్పిస్తున్నారా? ఏది లేదు. ఇప్పుడు మన గ్యాస్ పొడి 500కి ఇస్తా అంటున్నారు. మరి 1000 రూపాయలు. కరెంటు బిల్లు 200 యూనిట్లు అని అన్నారు. 200 యూనిట్లు లేదు, రేషన్ కార్డు లేదు, ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని అన్నారు, అది లేదు. ఉన్నోళ్ళకి వెళ్తుంది కానీ మాలాగా రోడ్డు మీద బతికేటోళ్ళకి లేదు. ప్లస్ ఇంకొకటి, మాకు రోడ్డు మీద కూలీ కూడా దొరుకుతలేదు. కూలీ మేము పొద్దున్న సాయంత్రం వరకు రెక్కడితే ఒక్కడిని వాళ్ళం మేము, అది కూడా లేదు. ప్రస్తుతం వాళ్ళు చేసింది ఏంటి అంటే బస్సులు ఫ్రీ, అది ఒకటి. అంతకంటే వాళ్ళు చేసింది ఏమీ లేదు. రేషన్ కార్డు గురించి 16 సంవత్సరాలుగా నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. మొన్న కొత్త అప్లికేషన్ అవుతుంది అని అంటే మొన్న ఎన్ని పెట్టుకొచ్చాను, ఇంతవరకు అది కూడా కట్టలేదు. నాకు ఇద్దరు పిల్లలు, నా ఇద్దరు పిల్లలు చేయడం నేను చిన్నప్పటి నుంచి, నా పిల్లలు చిన్నప్పటి నుంచి నేను భవిష్యత్తులోనే ఉంటున్నాను. నేను నా పిల్లలు చిన్న పెట్టుకొని నేను హైదరాబాద్కి వచ్చినాను. హైదరాబాద్కి వచ్చిన దగ్గర నుంచి నేను పూజ చేసుకుని బతుకుడే తప్ప నాకు గవర్నమెంట్ నుంచి ₹1 ఏది పుట్టింది పలాని పుట్టింది అని కూడా ఇంతవరకు ఏది మాకు ఎటువంటి ఉపాధి లేదు. నాయన గవర్నమెంట్ తరఫు నుంచి ఎటువంటి ఉపాధి లేదు. రోడ్డు మీద కూలి చేస్తుందా, ఆ కూలి కూడా వస్తలేదు. ఎక్కడెక్కడి నుంచో ఆ బీఆర్ వాళ్ళు వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికి 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి ఇది లేదు. ప్లస్ ఒకటి అటు మీద లేబర్ యూనియన్ కార్డు చేయించుకున్నాక కూడా మాకు ఈ కళ్యాణ లక్ష్మి అన్నారు, అటు మీద ఏదైనా ప్రమాదం చెప్పినా కానీ గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి అని అన్నారు, అన్నీ చెప్పారు. కానీ ఎటువంటి యూజ్ లేదు. ₹1 వాళ్ళ తరఫు నుంచి మాకు వచ్చింది లేదు. మాకు ఇది పట్టండి ₹10 వచ్చినాయి, పలానా టైంలో మీకు ఇస్తున్నాము, పలానా జాగ్రత్త రండి అని అన్నది లేదు. ఇక మళ్ళీనేమో మొన్న డబుల్ బెడ్రూమ్లు అని అన్నారు, అభయహస్తం అన్నారు, అవన్నీ పిలిపించుకున్నారు. 15 సార్లు వస్తున్నారు, వెళ్తున్నారు, ఎంక్వైరీ చేసుకుంటున్నారు, కానీ ఎటువంటి యూజ్ లేదు. ఇప్పటికీ ఓ నెలలో 3 4,000 అన్నారు, అది లేదు. ఒంటరి మహిళ అన్నారు, ఒంటరి మహిళ లేదు. డబుల్ బెడ్రూమ్ లేదు, ఉన్నోళ్ళకే అన్ని ఉన్నోళ్ళకే ఇస్తుండ్రు. రైతు బంధు ఉన్నోనికే, పింఛన్లు ఉన్నోనికే, బిల్డింగ్లు ఉన్నోనికే. నాకైతే నాకు భూమి లేదు, మొగడు లేరు, కొడుకులు లేరు, ప్లాట్ భూమి లేదు, ఒక డబుల్ బెడ్రూమ్ లేదు. నన్ను 10 మాటలు పిలిచేందు ఇష్టమని, ఒక్క డబుల్ బెడ్రూమ్ లేదు. నన్ను పొందబెడదామంటే కూడా తావు. ఆయన దగ్గర పోయి ఇంత పుట్లో మంది సావాలి. అదే ఉన్నట్టు నిజంగా మాకైతే ఎండలు ఒకటే. అది ఊళ్ళకి సర్పంచ్లో నెంబర్లు ఇస్తా, ఊరికి దొరకపోతా నా నంబర్ ఇస్తా, సర్పంచ్లకు ఎంపీస్లో పోటీ కంప్యూటర్లో కొట్టుకోదు. ఆయన మొత్తం పంపుకొని అడుగు, ఏడికి పిలిచినా వస్తాము. మా పేరుతో పలాంటి ఉంది అని పిచ్చగల్లము. రోడ్డు మీద పిచ్చగల్లమి. పొద్దున్న 7 గంటలకు వచ్చామంటే సాయంత్రం వరకు ఇక్కడ కూర్చున్నా కానీ రూపాయి లేదు. రాయగూడల మీద కూర్చున్నామంటే పొద్దున్న కూర్చుంటారు అంటే అయింది. అప్పటి నుంచి చేస్తాం, రోడ్డు ఆ కూలిపోయేది కానీ ఆ డబ్బులు పెట్టు. ఇప్పుడు ఒక్కనాడు చెప్పడం కూడా తీసి బయట వాడేస్తాం. కిరాయి ఒక రోజు ఇట్లా ఇచ్చేసామంటే ఇట్లా పడేస్తున్నారు సామాన్లన్నీ. కట్టిన ఎన్నోడికి ఇస్తుండ్రు, ఉన్నోడికి ఎందుకు ఇస్తుండ్రు, మరి ఏనోడికి ఇవ్వాలి కదా. ఎంక్వైరీ చేస్తామన్నారు, కులం లెక్క పెడుతుండ్రు, గోత్రాలు లెక్క పెడుతుండ్రు. కులం ఏమొచ్చింది, ఎవరు వచ్చి ఏం వెళ్తుంది, కులం ఎందుకు? మళ్ళీ ఇప్పుడు కులాల
కదా సన్న బియ్యం ఇస్తా అంటుంది కదా వాడు ఫోన్ చేస్తున్నాడు అది కూడా లేదు అంగన్వాడీలల్లా మధ్యలో అంగన్వాడీలల్లా నూనె ప్యాకెట్లు పప్పు ప్యాకెట్లు అవి ఇవి బియ్యాలు దాచుకుంటారు రంగ లోన్లు దాచుకుంటారు ఈ బియ్యం లోన్లు కూడా మాకు అవే దొడ్డు బియ్యం ఇస్తారు అయినకి టీచర్లకు సార్లకు సన్న బియ్యమా మాకు పిచ్చగాళ్ళకి దొడ్డు బియ్యమా మేము ఇవాళ మా పేదకాలు చూస్తే పేరు వచ్చిందా పేదగానికి ఇవ్వాలి ఇచ్చేటోడు ఉంటే ముఖ్యమంత్రి ఎవరికైనా నేను వచ్చి మాట్లాడుతాను నా కోడలు డెలివరీ అయ్యి ఇప్పటికి 2వ నెల రైతు బంధు దానికి ఏది గతి లేదు పైసలు ఇస్తామన్నారు అవి లేవు దానికి ఏది గతి లేదు రైతు బంధు తల్లి లేడు తండ్రి లేరు ఎవరు లేరు నా కోడలికి ఇప్పుడు ఏమి ఇస్తున్నాడు ఏమి లేదు లేదంటున్నాడు కదా హర్యానా నిధులే లేదు కొందరికి ఇస్తారు కొందరికి రాదా ముఖాలు చూసుకుని అది కూడా కులాలు చొప్పున ఇచ్చుకున్నాడా మరి పెట్టుడు ఎందుకు ఇలా సర్పంచ్ పెట్టుడు ఎందుకు నువ్వు సర్పంచ్ వెనక 4 సర్పంచ్ వెనక ఉప సర్పంచ్ వెనక నెంబర్ వెనక వాళ్ళకే ఇచ్చుకుంటాడా 10 బిల్డింగ్లో ఇచ్చుకుంటాడా మొత్తం లేనండి తోలుకపోయి ఇంజనీర్ చేసి సర్పంచ్లకు అందరికి ఫోన్ చేసుకుంటా అట్లా ఇవ్వాలి నాకు ఊళ్ళో కట్టిన భూమి లేదు పొగలు లేదు తావు లేదు పొలం లేదు నాకు అక్కడ ఇచ్చిన ఒకటి ఇక్కడ ఇచ్చిన ఒకటి ఇక్కడ కట్టిళ్ళు ఉన్నాయి కదా ఊళ్ళలో లేవు కదా ఊళ్ళో తావుకొని ఏం చేయలేదు కదా కట్టిళ్ళలో ఆశలు పిచ్చందానికి ఇవ్వాలి కదా ఒక పిచ్చందానికి ఇస్తే ఏమవుతుంది ఇక నేను అక్కడి చూస్తా ఈ టైంలో చూసి పురుగుల మంది కొండపోయి ఆయన దగ్గర చచ్చిపోతా పిడబోతుంది అందరూ తల్లి నలుగురు అట్లనే చేస్తామని నేను ఏం లేదు మేమైతే మాకు పొద్దున 7 గంటలకు బట్ రియలీ సో సాడ్ అలా పరిస్థితులు చూస్తుంటే నాకే ఏదోలాగా ఉంది. బట్ గవర్నమెంట్స్ ఎందుకు పట్టించుకోవట్లేదు? బట్ అసెంబ్లీలో అన్ని ఇచ్చామని చేసామని చెప్తున్నారు. ఎవరికి పోయాయి? ఎక్కడికి పోయాయి? ఎవరు రాలేదు అంటున్నారు. గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని పబ్లిక్ లో గ్రౌండ్ లెవెల్ కి వెళ్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేవి కాదు కదా. వాళ్ళు అన్ని తినేస్తున్నారా? ప్రతి సిటిజన్ దీని గురించి ఆలోచించాల్సినది కదా. ప్లీజ్ కామెంట్ యువర్ ఒపీనియన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ న్యూస్ 9 TV. Signing up, you are wrong.